2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. బంగారం గురించి మాట్లాడుకుంటే బంగారం రేట్ పెరగడానికి ట్రంప్ గారు రీజన్ అని చెప్తే, కానీ ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు మాత్రం బంగారం రేటు పెరగడానికి ఇంట్లో ఉన్న ఆడవాళ్లే కారణం అని చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ని యూజ్ చేయడానికి గల కారణం ఏంటి? నిజంగానే వాళ్ళనే గోల్డ్ రేట్ పెరిగిందంటారా? ఏం చెప్తారు సార్? ఫస్ట్ అయితే ఆడవాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం చెప్తా. ఎందుకంటే మీరు ప్రతిసారి ఆలోచించినప్పుడల్లా మన దేశం బాగుండాలి అండ్ మన ఫ్యామిలీ అందులో తప్పకుండా ఉండాలి. అంటే ఫ్యామిలీ సేఫ్టీ, ఫ్యామిలీ ప్రాస్పరస్గా ఉండాలి, ఫ్యామిలీలో మంచి డబ్బులు ఉండాలి. అది పిల్లలైనా, భర్త అయినా, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ హార్ట్ ఆర్ ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొద్దని చెప్పేసి ఎప్పుడు ఆలోచించేది ఒక తల్లి, ఒక భార్య. బేసికలీ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ బిన్ విట్నెసింగ్ ఇన్ అవర్ కల్చర్. నేను చూసుకుంటూ వచ్చా, అదే నిజం. చాలామంది ఫ్యామిలీస్లో అదే జరుగుతుంది. అఫ్కోర్స్ ఇప్పటి సంగతి నాకు తెలీదు, బట్ ఇప్పుడు కూడా చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు చిన్న చిన్న పెట్టుబడులలో చాలా చాలా నమ్మకం ఉంది వాళ్ళకి. అసలు నిజంగా మా భర్తకి చాలా చిన్న శాలరీ అండి, 10,000 రూపాయలు నెలకు జీతం. వాళ్ళు ఏం అసలు సేవ్ చేస్తారు నాకు చెప్పండి? కానీ వాళ్ళు కూడా ఈ బంగారం పెరగడానికి కారణం. ముఖ్యంగా చెప్తా, డాలర్లు అయితే పెరిగిందండి. ఇందాక శిరీష గారు అన్నారు ట్రంప్ గారు వారి వల్ల కూడా పెరిగిందని చెప్పేసి ఒప్పుకుంటా. అంటే ఇందులో ఇద్దరు హస్తం ఉంది టు అ లార్జ్ ఎక్స్టెంట్. ఇంటర్నేషనల్లో ఆయన హస్తం ఉంటే, నేషనల్ లెవెల్లో మన ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, మన భారతదేశంలో పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళందరూ, ఎందుకు పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నానంటే, పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటంటే సీరియస్నెస్ చాలా చాలా వెయ్యి రేట్లు ఎక్కువ ఉంటుంది. అలా అంటే పెళ్లి చేసుకోలేని ఆడవాళ్ళ దగ్గర సీరియస్నెస్ లేదంటారా? సారీ, మీరు అలా అనుకోకండి. ఎందుకంటే బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి. బాధ్యతలు పెరిగిన తర్వాత ఏంటంటే, నా హస్బెండ్ ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఇంత సంపాదించిన తర్వాత రేపటి రోజున ఏదైనా క్రైసిస్ వస్తే నా ఫ్యామిలీని, నా హస్బెండ్ ఎలా చూసుకోవాలి, ఆయనకు నేను సపోర్ట్గా ఉండాలి అన్న భయం ఉంటుంది చూడండి. రాత్రి నిద్రపోయినప్పుడు కూడా ఆ భయం అనేది పెళ్లికి ముందు ఉండదు, బేసిక్గా ఉండదు. నా తండ్రి గురించి అని చెప్పేసి ఒక కూతురు ఆలోచిస్తుందేమో, ఈవెన్ కొడుకు కూడా ఆలోచిస్తాడేమో. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మెన్ ఆర్ బ్యాడ్, ప్లీజ్ అర్థం చేసుకోండి నా మాట. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ లేడీస్ కోసమే చేస్తున్నాను ఈ వీడియో. ఎందుకంటే నేను నా ఇంట్లో చూశాను, నా తల్లి ఎలాగైతే ఒక్కొక్క రూపాయి జమ చేసుకున్న విషయం నాకు తెలుసు. మీ ఇంట్లో కూడా మీరు అది చూసుంటారు. నా భార్య కూడా ఎలా అయితే సేవ్ చేసుకొని ఇక్కడ ఈ టైంకి మంచి మంచి అవకాశం ఉన్నప్పుడు బంగారం కొందామని ఎప్పటికీ ప్రాణాలు తోడేసేది ఇంట్లో ఉన్న ఆడవాళ్లే. సో జరిగింది ఏంటో చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సో లైక్ 25 years బ్యాక్ వెన్ ఐ గాట్ మ్యారీడ్, సో ఆ టైంలో దాదాపు 26 years బ్యాక్, ఆ టైంలో 4,800 రూపాయలకి తులం బంగారం ఉండేది. మైండ్ యూ, నాట్ గ్రామ్ బంగారం. సో తులం బంగారం దాదాపు 4,800 రూపాయలు, 10 grams గోల్డ్ వచ్చేది ఆ టైంలో. ఇప్పుడున్న రేటు గ్రాము బంగారం 16,000. సో ఎక్కడ తులం బంగారం 4,000 or 5,000 రూపాయలు ఇన్ని సంవత్సరాల ముందు, ఎక్కడ గ్రాము బంగారం 16,000. సో చూడండి, జస్ట్ డిఫరెన్స్ అంతా హ్యూజ్గా ఉంది. ఇది 10 గ్రాముల రేట్ నేను చెప్పట్లా, 16 రూపాయలు, 16,000. ఐఎమ్ టెలింగ్ యూ 1 gram గోల్డ్ ఈజ్ 16,000 అండ్ 10 grams గోల్డ్ 26 years బ్యాక్ 5,000 రూపీస్ కంటే తక్కువ ఉండేది. సో ఇవన్నీ కూడా రూపాయి కూడబెట్టుకుంటూ ప్రతి సంవత్సరానికి ఒకసారి లేదంటే 4 సంవత్సరాలకు ఒకసారి అన్నా బంగారము ఏదన్నా వస్తువు కొనేవాడు. బంగారంలో ఒక చిన్న జ్యువెలరీ, అది చెవి కోసమా, చేతుల కోసమా, నెక్లెస్ అంటారా, చైన్ అంటారా, ఏదో ఒకటి పెట్టుబడి పెడుతూ వచ్చారు. వాళ్ళు ఈ రోజు వరకు ఫెయిల్ అవ్వకుండా అది కాస్త పవర్ ఆఫ్ కంపౌండింగ్తో తోడయేసి, మీకు CAGR చూసుకుంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు బంగారంలో, కొన్ని లక్షల రూపాయలకు వెళ్ళిపోయింది. అంటే మీరు ఇంట్లో ఉన్న ప్రతి లేడీస్, ఇట్ కుడ్ బి అన్ అన్మ్యారీడ్ ఉమెన్, ఐ యాక్సెప్ట్, ఆర్ ఇట్ కుడ్ ఆల్సో బి అ మ్యారీడ్ ఉమెన్, ఎందుకంటే మీకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మీరందరూ కూడా కలిసేసేసి మీకు అసలు తెలియంది ఒక పెద్ద పని చేసి పెట్టారు. అదేంటంటే బంగారము ఇన్ఫ్లేషన్ కంటే కూడా ఫాస్ట్గా పెరిగి రిటర్న్స్ అంత ఇచ్చింది. ఈరోజు మీ ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, హస్బెండ్కి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి, లేదంటే జాబ్ పోయింది అంటే, మీ ఒంటి మీద ఉన్న బంగారం, మీ ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెడితే కానీ ఇల్లు నడవదు. అలాంటి పరిస్థితి ఎంతోమందికి వచ్చింది. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ బంగారం మిమ్మల్ని ఎప్పుడు కాపాడింది. సో కాబట్టి బంగారంలో పెట్టుబడినప్పుడు, మీరు పెట్టుబడి గురించి ఆలోచించినప్పుడు అలా ప్రతిసారి ఇంకా కొనండి అని చెప్పి విసిగించే ఆ కోపం ఏదైతే వస్తుందో చూడండి మగవాళ్ళకి,
అది నిజంగా ఈరోజు నోరు మూసుకునేలా చేసింది, నోరు మూసుకునేలా చేసింది అందరినీ కూడా. నేను ఒప్పుకుంటాను ఈ మాట. యూ హ్యావ్ బిన్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యామిలీ. సో దాని ఎండ్ రిజల్ట్ చూసుకుంటే ఆ రోజు ₹1 కూడా విలువలేని ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత లక్షాధికారి ఈ రోజు అయ్యిందంటే అది వాళ్ళ ఆలోచన వల్లే, అది వాళ్ళ స్ట్రాటజీ వల్లే. నా సరే ఇంతగానం మాట్లాడాం, ఇప్పుడు ఏంటి సంగతి ఇక్కడ నుంచి చెప్పండి అసలు ఏంటి. రాబర్ట్ కియోసాకి ఈయన ఒక దేశానికి చెందిన ఒక సిటిజన్ అండి, బట్ చాలా స్మార్ట్ రైటర్ అనమాట. ఆయన మంచి ఆథరు, చాలా మంచి మంచి పుస్తకాలు రాశారు ఆయన. అండ్ సరే పుస్తకాలు రాస్తే గొప్పతనం ఏంటంటారా, ఎంతోమంది ఉన్నారు, కానీ ఈయన చెప్పినవి జరిగింది. గతంలో ఆయన చెప్పింది, ప్రెడిక్ట్ చేసింది గోల్డ్ గురించి, సిల్వర్ గురించి, అది జరిగింది. అండ్ ఇప్పుడు ఆయన చెప్పబోతుంది కూడా జరగబోతుంది అని ఆయన ఒక్కరే కాదండి, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆయన ఏం చెప్పాడు చెప్తా. ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు ఎవరెవరైతే పెట్టుబడి పెట్టారో బంగారంలో, ఇప్పటిదాకైతే లక్షాధికారి అయ్యారు కదా, ఇప్పుడు మీరందరూ కూడా ఇంట్లో ఉన్న మిగతా మెంబర్స్ కోట్లాధికారి కాకుండా కానీ మీరు మాత్రం కోట్లాధికారి అవుతారు వాళ్ళ దగ్గర ఉన్న బంగారానికి. అబ్సల్యూట్లీ. అండ్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా చేసుకుంటూ పోవడం వల్ల మీరు అది సిప్ చేస్తారా, ప్రతి నెల సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, మీరు ఇయర్లీ చేస్తారా, అది మీ ఇష్టం. కానీ మీరు మాత్రం కోట్లాధికారి అవ్వడం ఖచ్చితంగా అవుతారు, అది ఖాయం. అది ఎలా పాసిబుల్? రాబర్ట్ కియోసాకి గారు ఏం చెప్పారంటే, రాబోయే కొన్ని సంవత్సరాల్లో, కొన్ని చాలా తక్కువ అనమాట, అంటే అది 20 సంవత్సరాలు కావచ్చు, ఆర్ 10 సంవత్సరాలు కావచ్చు, గోల్డ్ తులం బంగారము 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు కాబోతుంది. బాబోయ్, కెన్ యూ జస్ట్ బిలీవ్ దిస్? మీకు ఒక మాట తెలుసా, 4-5 వేల రూపాయలు తులం బంగారం ఉన్నప్పుడు ఇలాగే ₹1,00,000 దాకెళ్తుంది అంటే నమ్మలేరు. నమ్మలేదు, ఎవ్వరూ నమ్మలేదండి. ఇవాళ ₹1,60,000 తులం బంగారం ఉందండి, ఎక్కడ మీ 5,000 రూపాయలు? సో జస్ట్ ఇమాజిన్, రాబోయే ఫ్యూచర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. గోల్డ్ని నమ్మిన వాడు ఎప్పుడు మోసపోలేదు. ఇది మాత్రము మనం హిస్టరీ తీసి చూస్తే మీకు తెలిసిపోతుంది అన్నమాట. అండ్ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా నమ్మండి ప్లీజ్. అండ్ అలాగే సార్, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో గోల్డ్ని సిప్ రూపకంగా ఉమెన్స్ కనుక ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది, సో అదే ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేస్తారా సార్? 100% చెప్తాను, అందరి కోసం చెప్తాను. డెఫినెట్గా సార్. సో ఆ వీడియో గురించి చూస్తున్న ఆడియన్స్, ఎస్పెషల్లీ మహిళలు అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. షూర్, ఆ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.